ఢిల్లీలో స్టేట్ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. తెలంగాణకు వస్తామన్నారు. ఈ రైతుల సదస్సును కూడా ఏర్పాటు చేస్తే వారు కూడా ఆ రైతుల సభలో రైతులకు పూర్తి భరోసా కల్పించి ఆ రకమైనటువంటి కార్యక్రమాలు తీసుకుంటామని కూడా వారు చెప్పడం జరిగింది. వారి శాఖ ద్వారా ఈ పాటికే తెలంగాణలో 5 సెజ్లకు కూడా ఇవాళ స్పెషల్ ఎకనామిక్ జోన్ కింద కొన్ని లక్షల మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించే 5 సెజ్లకు కూడా ఫార్మల్గా మేము అనుమతులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేస్తామని వారు చెప్పడం జరిగింది. ఈ రకంగా కేంద్ర ప్రభుత్వం యొక్క అభివృద్ధి కార్యక్రమాలు, నరేంద్ర మోడీ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు తీసుకెళ్తూ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే హామీలు వాగ్దానం చేసిందో వాటి అమలు కోసం ఆ రకంగా ఒత్తిడి పెంచుతూ విస్తృతంగా మేము కార్యక్రమాలు చేపట్టి తెలంగాణలో బీజేపీని మాకున్నటువంటి బలం వల్ల కూడా కార్యకర్తల యొక్క బలం, మాకున్నటువంటి సిద్ధాంత బలం, సీనియర్ నాయకులు అనేక మంది వారి అనుభవాలను వాళ్ళందరినీ కూడా క్రోడీకరించి వాళ్ళ యొక్క విశ్వాసంతో వాళ్ళ యొక్క భాగస్వామ్యంతో ఖచ్చితంగా తెలంగాణలో బీజేపీ ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా తీర్చేటువంటి ప్రయత్నంలో భాగంగా నేను దోహదపడటానికి కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తాను. రాష్ట్ర విభజన చట్టం అనుగుణంగా సీట్ల సంఖ్య పెంచాల్సిన అవసరమే ఉన్నది, కాదని లేదు. దాంట్లో ఉన్నటువంటి న్యాయపరమైన చిక్కులు కూడా అధిగమించి చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర విభజన చట్టంలో ఉన్నటువంటి ఏదైతే ఉన్నాయో పొందుపరిచినటువంటి అంశాలు అవన్నీ కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నది, ఇంక్లూడింగ్ సీట్ల సంఖ్య కూడా. నేను ఎందుకు ప్రస్తావించానంటే పొలిటికల్గా ఇవాళ 2 పార్టీలు తప్పు, ఇది ప్రజల్లో, ఎందుకంటే ఫిరాయించిన ఎమ్మెల్యేలకు ఆ భరోసా ఇస్తున్నారు. మేము పార్టీకి ఏం సలహా ఇవ్వాలి, మేము అది అమలు జరగాలి, మేము సమాధానం చెప్తున్నాం. అంటే పార్టీ ఫిరాయించే వాళ్ళు కూడా మీరు అప్రమత్తంగా ఉండండి, ఈ రాజకీయపరమైన తప్పులు చేయకండి అనేది మేము సూచన చేయదలుచుకున్నాం. నేను బీజేపీ ఇవాళ అధికార పార్టీ ఇవాళ మిగతా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను కలుపుకొని ఈ రకమైనటువంటి ప్రయత్నాలు ఎక్కడ జరగదు. వాళ్ళకు ఉన్నటువంటి ఆ పార్టీలో కొనసాగినటువంటి రాజీనామాలు చేసో లేకపోతే ఇతరత్ర పార్టీలో చేరుతున్న తప్పితే మీరంటగా వాళ్ళని మంత్రులు చేయడము, తీసుకొచ్చి గెలిచినటువంటి కనీసం రాజీనామాలు చేయకుండా మంత్రులు చేసేటువంటి. కాబట్టి పార్లమెంటులో కూడా నిజంగా పార్టీ ఫిరాయింపులు బిల్లు చట్టంలో కూడా అవసరమైతే సవర్లు కూడా కోరాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. అట్లేం లేదు, దానికి దీనికి సంబంధం. బీజేపీ సీట్లు పెంచాల్సిందే, పెరిగే దానికి తగ్గట్టుగా మా వ్యూహాన్ని చేసుకుంటాం, ప్రణాళికలు రూపొందిస్తాం. తెలంగాణలో 153 సీట్ల కోసం మా యొక్క పార్టీ విస్తరణ కోసం మేము కృషి చేస్తాం. అటు సామాజికంగా ఏ వర్గాల్లో కూడా ఇంకా మా పట్ల కొన్ని అపోహలు ఉన్నాయో ఆ అపోహలు తొలగించి వాళ్ళ విశ్వాసం పొందే రీతిలో మా కార్యక్రమాలు మేము రూపొందించుకుంటాం. ఇప్పుడు మీరు ప్రజా ఉద్యమాలతోని ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతాం సార్, ఇటు సైడ్ ప్రజా ఉద్యమాలతో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతాం అంటున్నారు. అయితే తెలంగాణ బీజేపీకి వచ్చేసరికంటే జనరల్ టాక్ ఏంటంటే సిద్ధాంత బలమే కానీ కార్యకర్తల బలం లేదు. కిందటిసారి మెంబర్షిప్ డ్రైవ్ పెడితే కూడా అది సక్సెస్ చేసుకునే వాళ్ళు ప్రత్యామ్నాయ శక్తికి ఎట్లేదు. అంటే మీరు చెప్పింది ఇది వాస్తవం కాదు, కార్యకర్తల బలం ఉంది. నేను 5 రోజులుగా చూస్తున్నాను, హైదరాబాద్లోని అధ్యక్షులైన తర్వాత జిల్లాల నుంచి చెక్కు చెదరలేదు కార్యకర్తలు. పెద్ద స్థాయిలో కార్యకర్తలు తరలి వస్తున్నారు. ఒక ఆశతో మనం భవిష్యత్తు బీజేపీకి ఉన్నది, దానికి తగ్గట్టుగా మనం గ్రామ స్థాయి నుంచి కూడా ప్రజల సమస్యలు గుర్తించి పోవాలనేటువంటి ఆకాంక్షను వ్యక్తం చేస్తాం. దానికి అనుగుణంగానే మేము కార్యక్రమాలు రూపొందించుకున్నాం. గణనీయమైన సంఖ్యలో సభ్యత్వం చేశాం. సభ్యత్వం చేయలేనిది వాస్తవం కాదు. సభ్యతానికి అనుగుణంగా క్రియాశీలకమైనటువంటి కార్యక్రమాలు ఇప్పుడు కార్యకర్తలు తీసుకుపోయి ప్రజలకు చేరువయ్యేటువంటి పరిస్థితి మేము నిర్మాణం చేస్తాం. మిత్రమా, ఇవాళ బీజేపీ 2 ఎంపీలున్నా లేదా 200 ఎంపీలున్నా 200 ఎంపీలు ఉన్నది విజయగర్వంతో మేము వీగిపోయలేదు. 2 ఎంపీలమని చెప్పి నిరుత్సాహంతో ఇంట్లో కూర్చునే పరిస్థితి లేదు. ఇది కేవలం అధికారం కోసమే పనిచేస్తున్న పార్టీ బీజేపీ కాదు. సమాజంలో పేదవాళ్లకు, అణగారిన ప్రజానికానికి, వారికి కూడా వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపాలనేటువంటి ఒక అంకిత భావంతో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలుగా, క్రమశిక్షణ కార్యకర్తలుగా, నాయకులుగా పనిచేస్తున్న పార్టీ. కాబట్టి గెలుపు ఓటంతో నిమిత్తం లేకుండా
పనిచేస్తూ ఇన్ని సంవత్సరాలు ఇవాళ పార్టీని కొనసాగిస్తాం. కాబట్టి భవిష్యత్తులో ఇవాళ ప్రజలు కోరుకుంటున్నారు, ప్రజలు మా వైపు చూస్తూ ఉన్నారు. ఇవాళ అధికార పార్టీ ఏదైతే తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ 20 మాసాల్లో పనిచేసుకుంటూ పోతలేదు, ఇంకా వాళ్ళు కొంచెం వేచి చూస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ఈ బబుల్ బస్ట్ అవుతుందో అప్పుడు ప్రత్యేకంగా బీజేపీ మేము ఉన్నామని నిరూపించే రీతిలో మా పార్టీని బలోపేతం చేసుకుంటాం. ఆ దిశలో మేము మా కార్యక్రమాలు చూసుకుంటాం.